మీరా? ఏం చేస్తున్నావే? సైలెంట్గా ఉండండి. ఆ త్రిశూలాన్ని మార్చి దాని ప్లేస్ లో ఇదిగో ఈ డమ్మీ త్రిశూలాన్ని పెడుతున్నాను. ఏంటే? అంజలి మంగళసూత్రాలతో స్వామీజీ ఆ కేరళ స్వాములు ఆ ప్రేతాత్మను చంపే ఆయుధాన్ని తయారు చేస్తే దాన్ని నువ్వు మార్చేస్తావా? అయ్యో, కాసేపు నోరు మూస్తారా? ఆశ్రమం వాళ్ళు చూస్తే మన ఇద్దరిని తిడతారు. యాండి, ఈ త్రిశూలం ఆ దెయ్యాన్ని చంపుతుందో లేదో తెలియదు గాని దీన్ని ఇక్కడి నుంచి తీయకపోతే అమ్మో ఆ దెయ్యం మనల్ని అందరినీ చంపేస్తుందండి. ఎవరు చెప్పారు? ఆ దెయ్యమే చెప్పింది. వేషాలు వేయకు. ఆ దయ్యమేదో మన చుట్టమైనట్టు చెప్తున్నావు. అది చావుకు ముందు మన చుట్టమే కదండి. చచ్చి దెయ్యమై అంజలి మీద ద్వేషం పెంచుకుంది. ఆ అక్క చెల్లెల గొడవల్లో మనం బలవకుండా ఉండాలంటే ఆ దెయ్యం చెప్పినట్టు చెయ్యాలి కదా. అంటే నువ్వే ఆ దయ్యానికి సహాయం చేస్తున్నావు అన్నమాట. అవును. ఈ త్రిశూలం తీసుకుని నిన్నే పొడి చేస్తాను, దుర్మార్గురాలా. కోడలు చేస్తున్న త్యాగాన్ని ఇలా దుర్వినియోగం చేస్తావా? ఆ దెయ్యం చంపేస్తుందంటే వినట్లేదు కదా, అనుభవించండి మీరు. నువ్వే పెద్ద దయ్యానివే. ఇంట్లో దయ్యం ఉందని నాటకాలాడి ఇక్కడికొచ్చి దొంగతనం చేస్తావా? మర్యాదగా నోరు మూసుకుని వెళ్తే సరే సరే, లేకపోతే అందరినీ పిలిచి కొట్టిస్తాను. కళ్ళ ముందే కన్న కొడుకులు కోడళ్ళు కళ్ళు మూస్తే తట్టుకోవడం నా వల్ల కాదని ఇలాంటి పని చేశాను. మంచి చేస్తే మీకెవ్వరికి నచ్చదులేండి. కర్మ, చావండి. అమ్మా, అంతా మంచి జరిగేలా చూడు తల్లి. ఆ త్రిశూలాన్ని తీసే సాహసం ఎవరు చెయ్యలేరు స్వామి. ఆ కనకదుర్గమ్మ తల్లి అంశతో తయారైన ఈ త్రిశూలాన్ని తాకడం ఆ ప్రేతాత్మ తరం కాదు. మహిమగలదే అయినా పాడుబుద్ధి గల వాళ్ళు దాన్ని దొంగిలిస్తే దుర్వినియోగం చేస్తారని నా భయం. ప్రేతాత్మలైతే దాన్ని తాకలేవు. మనతో పాటు ఉండేవాళ్లే దాన్ని తీసి పూజను భంగం చేస్తారమ్మా. భవిష్యత్తును ఊహించని వారికి అల్లకల్లోలం కూడా ఆటగానే ఉంటుంది. పూజ పూర్తయి ఆ ప్రేతాత్మ అంతమందించే వరకు మేమంతా ఇక్కడే ఉంటాం స్వామి. సంతోషం. రేపు అఖండ జ్యోతి వెలిగాకే మీరు పూజలో కూర్చోవాలి. అలాగే స్వామి. పద అంజలి. నేను రాను బావా. ఈ పూజ మంత్రంలోనే పడుకుంటాను. ఈ త్రిశూలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పూజ నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అమ్మా, నాన్న, అన్న, వదిన అంతా మనవాళ్లే ఉన్నారు కదా, ఇక బయట వాళ్ళు ఎవరున్నారు? త్రిశూలం మీద చెయ్యి ఎవరు వేస్తారు? ఇంట్లో నిమ్మకాయలు కూడా మనకి తెలిసిన వాళ్లే మార్చారు కదా, ఎవరిని నమ్మమంటావు? ఈ త్రిశూలాన్ని కూడా మార్చేశారంటే మనం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నేనిక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు బావా.
మనం ఉన్నది ఆశ్రమంలో. ఈ త్రిశూలానికి కాపలాగా స్వామీజీ శిష్యులు కూడా ఉన్నారు. మనం మరీ అతిగా ప్రవర్తిస్తే బాగుండదు. నా మాట విను అంజలి. ఆశ్రమంలోనే ఉంటాం కదా, త్రిశూలానికి ఏమీ కాదు. పద. ఆశ్రమం నుంచి అయితే బయటకు వచ్చాను గాని ఆ దెయ్యం గీత ఎప్పుడు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా అర్థం కావటం లేదు. గీత, అమ్మా దెయ్యం గీత. త్రిశూలాన్ని కొట్టేద్దాం అనుకుంటే నా మొగుడు నన్ను కొట్టాడు. మంచి అవకాశాన్ని మిస్ చేసేసుకున్నాను. ఆ ఆశ్రమంలో చూస్తే గురుస్వాములు, కేరళ స్వాములు, శిష్యులందరూ కలిసి భజన కార్యక్రమం పెట్టుకున్నారు. అది ఎప్పుడైపోతుందో, దాన్ని ఎప్పుడు కొట్టేస్తానో కూడా తెలియడం లేదు. అది ఇప్పుడు వచ్చిందంటే త్రిశూలం ఎక్కడ అని నా ప్రాణం తీసేస్తుంది. అందుకే అది ఇచ్చిన ఈ డమ్మి త్రిశూలని దానికే ఇచ్చేసి టోకరా ఇచ్చేస్తా. నీ గురించి అనుకుంటున్నా. వచ్చావా? తెచ్చావా? ఈ త్రిశూలమేగా నువ్వు అడిగింది. ఇదిగో తీసుకో. ఇందాక నా మొగుడు కొట్టాడు, ఇప్పుడు నువ్వు ఉతికేస్తున్నావేంటే? నేనిచ్చిన త్రిశూలాన్ని తిరిగి నాకే ఇచ్చి మోసం చెయ్యాలనుకున్నావా కాంతం? నాతో ఆటలాడితే ప్రాణాలు తీస్తా. ఆవేశపడకు. నిన్ను మోసం చేయాలని కాదు, ఆ త్రిశూలాన్ని కొట్టేద్దామని వెళ్ళాను. కానీ ఆలోపే మా ఆయన వచ్చి నన్ను చెడామడా కొట్టి తిట్టి పక్కకు పంపించేశాడు. అది జరిగింది. మొగుడు పెళ్ళాలు కలిసి సరసాలాడుకున్నారా? చావగొట్టాడంటే సరసాలాడుకున్నారా అంటావేంటి? నొప్పి తగ్గి 10 నిమిషాలు కూడా కావట్లేదు, సేమ్ స్పాట్ లో మళ్ళీ కొట్టావు. నీతో అవసరం ఉంది కాబట్టే కేవలం కొట్టాను. అదే అవసరం లేదనుకుంటే ముందు నిన్నే చంపేసేదాన్ని. చెప్పిన పని చెయ్యకుండా ఇక్కడికొచ్చి నాటకాలు ఆడుతున్నావా? అయ్యో, నీకెలా చెప్పను? ఆ స్వాముజీలందరూ అక్కడ చేరి శివ శివనాద శివనాద డమ్ 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 గణనాద శివ శివనాద శివనాద ఇక్కడున్నావా అంటూ అక్కడ పూజలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళి, బాబు కొంచెం పక్కకి తప్పుకోండి, ఆ త్రిశూలాన్ని నేను దొంగతనం చేయాలి అంటే వాళ్ళు నా తల తీసేస్తారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకుంటే నీతో నిప్పుల మీద నాట్యం చేయిస్తానే. వామ్మో, అంత భాగ్యం నాకెందుకమ్మా? ఆ త్రిశూలాన్ని ఎలాగైనా కొట్టేసి తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఈ ఒక్క రాత్రికి టైం ఇవ్వవా? ప్లీజ్ 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 ప్లీజ్. మరి భజనలు చేస్తున్నారు అన్నావు? ఎంతసేపు చేస్తారు? ఆవలింతలు వచ్చినాయి అంటే శ్రీమద్రమారవణ గోవిందో హా అని మంగళం పాడేసి హారతిస్తారు. హారతి కళ్ళకద్దుకునే లోపే చిన్న
కనురెప్పలు కొట్టుకునే ఆ క్షణం చాలు ఆ త్రిశూలాన్ని రెప్పపాటులో అలా కొట్టేసి తీసుకొచ్చేస్తా. ఈసారి కొట్టేయలేదంటే నేను చావగొట్టేస్తాను. ఆశ్రమం నుంచి ఇంటికి కూడా వెళ్ళావు, నేరుగా శ్మశానానికే వెళ్తావు. ఈ రాత్రికి ఆశ్రమంలోనే ఉంటాంగా. పొద్దున్నే కోడి కొయ్యక ముందే త్రిశూలం పోయిందని వాళ్ళందరితో గగ్గోలు పెట్టిస్తా. వెళ్ళొస్తా వెళ్ళొస్తా. వయసు మీద పడుతున్న వాళ్ళం రామకృష్ణ అనుకుంటూ ఆశ్రమంలో ఉందామనుకుంటే హడావుడిగా ఇంటికి తీసుకొచ్చారు. అబ్బా నువ్వు అలా కోరుకోకే. నీ బీపీ ఇలాగే పెరిగితే ఆ తదాస్తు దేవతలు నిన్ను ఆశ్రమానికి బదులు హాస్పిటల్కి పంపించేలా ఉన్నారు. వెటకారాలు ఆపండి. ఈవిడ గారికి కడుపు నొప్పి కళ్ళు తిరుగుతున్నాయి అని ఒక్క మాట చెప్పగానే వీడు కొంపలంటుకు పోయినట్టు ఫీల్ అయ్యి మన కొంపకే తీసుకొచ్చాడు. మన ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తామమ్మా? ఈవిడ గారు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నాం కదా. మీరెందుకు చిరాకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. మా అమ్మని అర్థం కాదు, ఇంకా ఆవిడ మాటలే అర్థమవుతాయి వదినా. ముందు నువ్వు నోరు మూస్తావా? చనివిస్తే చాలు రెచ్చిపోతారు. అత్తయ్య, ఇంట్లో దయ్యం ఉందని గోలగోలు చేశారు. ఆశ్రమానికి వెళ్తే అక్కడ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వలేదు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారో చెప్పండి. చిచ్చి, నా మాట అంటేనే చేదుగా ఉంది మీ అందరికి. దీని పిచ్చితో మా అందరి జీవితాలతో ఆడుకుంటుంది. నేనేం చేశాను అత్తయ్య? మీ అందరి ప్రాణాలు కాపాడాలని పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం తప్ప? ఆ పేర్లతో పనులు ఎగ్గొడుతున్నావని మాకు తెలీదా? ఏ పని చేయట్లేదో చెప్పండి. అంజలి నువ్వు ఊరుకో. అబ్బో చూసారా, పెళ్ళాం గట్టిగా అరిస్తే చాలు గొంతెక్కడు బొంగురు పోతుందని వీడు కేర్ తీసుకుంటున్నాడు. చూశారుగా. కాంతం నువ్వు అలా అర్థం చేసుకుంటే మేమేం చేయలేం. ఓ మీరు కూడా వెనకేసుకొస్తున్నారా? ఇప్పుడు ఈ కోడళ్ళని వెనకేసుకొస్తే రేపు మెల్లమెల్లగా మన ఆస్తి పాస్తులు కూడా వెనకేసుకొని పోతారు. మాకు అవసరం లేదత్తయ్య. మా పేరిటున్న స్థలం, పొలం, ఇల్లు అన్ని కట్నం కింద మీకే రాసిచ్చారు కదా. అబ్బా బోడి కట్నం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మీ పిచ్చక్క గీతం చేసుకుంటే ఇదిగో ఇంత మొత్తంలో కట్నం ఇస్తా అన్నారు. అది ఎటుపోయిందో ఏమో. పరువు గాలికి పోతుందని ఆ ఆస్తి పాస్తులన్నీ నీ కట్నం కింద మాకు జమ కట్టారు. దాని దురదృష్టాన్ని నీ అదృష్టంగా మార్చుకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చిందానివి. ఎలాగైతేనే నా బావని నేను చేరుకున్నానా లేదా? చేరుకొని ఇదిగా ఈ కొంపని ఇలా చేసి పెట్టావు. నువ్వు వీణ్ణి చేసుకోబట్టేగా ఆ దెయ్యం మా మాయని చంపేసింది. మీ అక్క చెల్లెల గొడవలతో మా వాళ్ళ ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. అదేదో నేనే చంపేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరే కదా మా అక్కని పెళ్లిలో హింసించింది. ప్రాణం పోతుంది కాపాడండి అంటే తలుపుకి గొళ్ళెం పెట్టింది ఎవరు? ఏంటే నోరు లెగుస్తుంది? పిచ్చి వాగుడు వాగి దబాయించాలని చూస్తే మర్యాదగా ఉండదత్తయ్య. ఓపిక పడుతుంది కదా అని దాన్ని చేతగాని తనం అనుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పెద్దరికాన్ని నిలబెట్టుకోకపోతే ఈ ఇంటి పరువుని బజార్న పడేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నా కొడుకుని నీ కొంగు కట్టుకుని ఆటలాడుతున్నావా? నిన్ను అత్తయ్య ఆగండి. చెయ్యి దించు. చెయ్యి దించు. అంజలి 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 అంజలి, అంజలి అంజలి, అంజలి అంజలి అంజలి, వదిరా. అమ్మ అంజలి వెళ్ళి వాటర్ తీసుకురా. అంజలి, వదినా? ఏమైంది అంజలి? అంజలి వదినా? అంజలి ఏమైంది? వదినా? పూజ వెళ్ళి డాక్టర్ కాల్ చేయి. అలాగే. అంజలి తొందరగా వెళ్ళమ్మా. అంజలి కళ్ళు తెరువు. అంజలి అంజలి ఏమైంది? అంజలి అంజలి నువ్వు ఇట్లా. అంజలి లే. అంజలి అంజలి ప్లీజ్. అంజలి ఛీ! నువ్వు అసలు మనిషివా?
నీ వల్ల అంజలి షాక్ అయి కుప్పకూలిపోయింది. అయ్యో నేనేం చేశానండి నన్ను అంటారు? ఏం చేసావా? కోడల్ని కూతురులా చూడకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నామని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేస్తారే. అంటే అంతేనా? గృహహింస నిరోధక చట్టం చైన్లో చిప్పకూడుతుంది గాని. అయ్యో రామా, నాకే పాపం తెలియదండి. ఆవేశంలో ఏదో మాట అనుకున్నాం గాని నిజంగా అంజలి అంటే నాకు ప్రాణం. ఏ నాటకాలు ఆడుతున్నావే? అలా కానీ ప్రాణాలు తీయాలనుకున్నావా? అయ్యో రామ నాకే పాపం తెలియదండి. అంజలి 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 లే అంజలి. అంజలి ఆర్ యు ఓకే? అంజలి మెల్లగా. అంజలి పూజ డాక్టర్ కాల్ చేసావా? చేశా అన్నయ్య. అంజలి నీకేం కాలేదు కదా? ఏం కాలేదు బావా. అమ్మయ్యా. ఏమైంది డాక్టర్? షాక్ కి గురైంది. ఏమైంది? ఇంట్లో ఏదైనా గొడవ అయిందా? డాక్టర్ గొడవ అంటే గొడవ కాదు, చిరాకు పడి చిన్న మాట అనుకున్నాం అంతే. నువ్వు నోరు మూసుకో. చేసిందంతా చేసి సంజాయిస్తున్నావు. డాక్టర్, అంజలికి ఏదైనా జరిగితే నా భార్య మీద గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టి జైల్లో ఏమైనా వేస్తారా డాక్టర్? డాక్టర్ గారితో జబ్బు గురించి మాట్లాడాలి గాని పోలీసు దెబ్బల గురించి మాట్లాడతారేంటండి? అమ్మా పరాచకాలొద్దు. డాక్టర్, మా వదిన నిన్న రాత్రి కూడా కడుపు నొప్పి అంది. 2-3 సార్లు కళ్ళు కూడా తిరుగుతున్నాయని చెప్పింది. అవును డాక్టర్, పూజలు పునస్కారాలని ఈ మధ్య ఎక్కువగా ఉపవాసాలుంటుంది. అలా చేస్తే ఇద్దరికీ ప్రమాదమే. ఇద్దరెవరు డాక్టర్? అంజలికి, ఆమె కడుపులోని బిడ్డకి. కంగ్రాచులేషన్స్ అంజలి. And I love you. Congratulations, అబ్బా. అర్జున్, మై సన్. నాకు చాలా ఆనందంగా ఉంది. వదినా? థ్యాంక్ యూ డాక్టర్. ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్. ఇన్ని రోజులుగా మేము పడ్డ బాధలు, భయాలు, కష్టాలు అన్నీ మర్చిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కానీ ఒక విషయం, ఉపవాసాలు దీక్షలు అంటూ మాత్రం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ఎస్ డాక్టర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ రేపు ఒకసారి హాస్పిటల్కి చెకప్ రండి. అలాగే డాక్టర్. పదండి డాక్టర్. ఉసే బామకాంతం, విన్నావా? కాంతం, కాంతం ఆగు. ఏంటి? ఏంట? కోడలు తల్లి కాబోతుందన్న వార్త విని అందరూ సంతోషపడుతుంటే వెళ్ళి పలకరించకుండా ఏంటలా వెళ్ళిపోతావు? శుభవార్త. ఈ ఇంట్లో ఎక్కడ చావు వార్త వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతుంటే శుభవార్త అని చంకలు గుద్దుకోవాలా?
ఏంటి అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటండి, ఎప్పుడేం జరుగుతుందో అని ప్రతి క్షణం చస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇదంత గొప్ప విషయమా? పోండి. కాంతం, చిచి, ఇది ఎప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలియని పిచ్చివాలకం. ఇది మారదు. భగవంతుడా.